చేయకుండానే రిజల్ట్ కనపడుతుంది అని నా నమ్మకం. శివపార్వతి గారు, మొత్తంగా ఈ 3 పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు, జనసేన ప్రాతినిధ్యం ఉంది, అలాగే బీజేపీ ప్రాతినిధ్యం, అందరూ కలగలిపి ఇవాళ ప్రమాణ స్వీకారం జరిగిన నేపథ్యంలో ఏం చెప్తారు మొత్తంగా? ముందుగా మీకు నవీన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న విద్యాసాగర్ గారికి, రామ్ కుమార్ గారికి, సత్యమూర్తి గారికి గుడ్ ఈవినింగ్ అండి. అట్లాగే ఏబిఎన్ వీక్షకులకు కూడా గుడ్ ఈవినింగ్. ఏం లేదండి, పవన్ కళ్యాణ్ గారు నేను అనే మాట వినాలని మాలాంటి వాళ్ళు 10 సంవత్సరాల నుంచి చాలా ఉత్సాహంగా చూసాము. ఈ రోజు మా అందరికి చాలా బిగ్ డే. ఈ రోజు అలాగే అందరి ప్రమాణ స్వీకారం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి శ్రీకారం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక కూల్చివేతతో మొదలు పెడితే మనం అమరావతిలో పెరిగిన పిచ్చి మొక్కలు తీసివేతతో స్టార్ట్ చేసాము. అంటే శుభంతో మనం మొదలు పెట్టాం కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రం రాబోయే 5 years లో డబుల్ స్పీడ్ తో, ఇందాక సత్యమూర్తి గారు, విద్యాసాగర్ గారు ఇందాక కాంట్రాక్టుల బిల్లుల గురించి మాట్లాడిన వచ్చింది. పాపం బిల్లులు ఎక్కడ ఉన్నాయండి, కాంట్రాక్టర్స్ ఎప్పుడో ఆత్మహత్యలు చేసుకొని ఎలా అయిపోయారంటే చివరికి అసలు పుట్టకొకళ్ళు చెట్టుకొకళ్ళలాగా వాళ్ళ పరిస్థితి చూస్తే బాధేస్తది. మా క్లోజ్ రిలేటివ్స్ లోనే ఒక కాంట్రాక్టర్ ఉన్నారనమాట. లిటరల్ గా ఆయనకు ఆప్షన్ లేకుండా అయిపోయింది, సూసైడ్ ఆప్షన్ అన్నట్టు అయిపోయింది. ఇంతకు ముందుకు ఒక జడ్జిమెంట్, ఒక జడ్జి గారు కూడా చెప్పారు కదా, ఒక కేసులో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ నగలు దొంగతనం చేసి వెళ్ళి ఆ బిల్లుల కోసం దొంగతనం చేయాల్సిన పరిస్థితి వచ్చి దానిలోకి జడ్జి గారు ఒక తీర్పులో చెప్పారు. సో కాంట్రాక్టర్ల పరిస్థితి ఆ రకంగా తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక కాంట్రాక్టర్లు అనే కాదు, ఎవరి పరిస్థితి అయినా అలాగే ఉంది. ఇంకా మీరు అన్నట్టు ఈ విధ్వంసాన్ని ఎలాగా మేకోవర్ చేస్తారు అనేది అందరికి ఆసక్తికరమైన విషయమే. ఈయన చేసిన అప్పుల కుప్ప నుంచి మన రాష్ట్రాన్ని, ఆర్థిక పరిస్థితిని, స్థితిగతుల్ని మెరుగుపరిచి అట్ ద సేమ్ టైం సంక్షేమం ఎలా ఇస్తారు అనేది ఒక బిగ్ టాస్క్ అన్నమాట. దీన్ని ఎలాగా కత్తి మీద సాములాగా వీళ్ళు ఎలా స్వారీ చేస్తారు ఈ కూటమి, కేంద్రం ఎంతవరకు సహాయం చేస్తుంది, ఎంతవరకు నిధులు ఇస్తుంది, వీళ్ళు చెప్పినవన్నీ, మన ఎన్డీఏ చెప్పినవన్నీ చేస్తారా లేదా అనేది ఒక ప్రజల్లో ఆసక్తి నెలకొంది. దానిలో భాగంగా విద్యార్థులు కూడా అదే విద్యా కానుక మేమేమి ఆపము, వెంటనే రిలీజ్ చేస్తామని చెప్పి న్యూస్ లో రావడం, అట్లాగే ఫ్రీ బస్ గురించి కూడా వేగవంతంగా ఇప్పుడు ఏదైతే చెప్పారో మహిళలకి ఉచిత బస్సు అని, దాని గురించి కూడా వేగవంతంగా చర్యలు తీసుకుంటాం, రాబోయే 1 వారం 10 రోజుల్లో జరుగుతాయి అన్నట్లుగా వార్తా కథనాలు వింటున్నాం. మరి మన అఫీషియల్ గా అయితే న్యూస్ వచ్చిందో లేదో నాకైతే ఐడియా లేదు, కానీ మరి న్యూస్ ఛానల్స్ లో మాత్రం నేను చాలా వేగంగా అన్ని అవి జరుగుతున్నాయని చెప్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. జనాల్లో కూడా అదే ఉంది. ఈ రోజు స్వేరింగ్ వచ్చిన వాళ్ళందరూ అయితే ఫుల్ జోష్ లో ఎలా అంటే ఒక రకమైన ఇదిలో ఉన్నారన్నమాట. ఇంతకు ముందు కూడా ఏ రకంగా పోలీస్ వ్యవస్థ పనిచేసింది, సామాన్యులు ఎలా ఇబ్బంది పెట్టింది కన్నా కూడా ఈ రోజు ఉన్న పోలీస్ సిస్టమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. రూట్లు చెప్పడం, ఇంతకు ముందు కూడా ఎక్కడ పడితే అక్కడ ఆపేసి గంటలు వెయిట్ చేపించి నానా హింసలు పెట్టేవాళ్ళు. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తున్నారంటే అది మనకి హింసే. చెట్లు నరికించే బాధ్యత తప్పినట్లు ఫీల్ అవుతారు అధికారులు. ఎక్కడికన్నా వెళ్తుంటే కూడా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి బ్లాకులు చేయడం, ఈ చండాలంతో భరించేవాళ్ళు. ఈ రోజు చాలా ప్రశాంతంగా ఉంది, వెళ్ళగలిగాము. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది అయినా కూడా పోలీస్ సిస్టమ్ కూడా చాలా హెల్ప్ఫుల్ గా గైడ్ చేయడము, ఒక సిస్టమేటిక్ వేలో అనేది అది కనిపిస్తుంది. అపీరెన్స్ అనేది అందరిలో ఒక హోప్ అయితే వచ్చిందండి ఓవరాల్ గా. అదే అధికారులు కూడా మీరు అన్నట్లుగా చెట్లు కొట్టే బాధ్యత, ఇవన్నీ తీసే బాధ్యత, పరదాలు కట్టే బాధ్యత తప్పింది నాయన. ఇన్నాళ్ళకి అన్ని హ్యాపీ ఫీల్ అవుతున్నట్టున్నారు. వాళ్ళు కూడా మా డ్యూటీ మేము సక్రంగా మా యూనిఫామ్ కి వాల్యూ ఇచ్చి చేసుకునే అవకాశం వచ్చింది అనే ఒక ఆనందం కూడా వాళ్ళ ఫేసుల్లో కనబడింది సార్. సిన్సియర్ గా చేసే వాళ్ళు ఉంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఊడియో చేయలేని వాళ్ళు. సో వాళ్ళలో మాత్రం ఆ ఉత్సాహం, ఆనందం బాగా కనబడింది. ఇన్నాళ్ళకి మాకు